బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 6 అంశము మీరు మీ సొత్తు కారు. వాక్యము కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనం ఏదైనా వస్తువును కొనుక్కుంటే దాని విలువ మనకు తెలుసు కాబట్టి దానిని చాలా భద్రంగా కాపాడుతాము. అది మన సొంతం కాబట్టి దానిని మనిష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు, కావాలంటే ఎవరికైనా ఇచ్చేయవచ్చు. దాని గురించి అడిగే హక్కు ఎవరికీ ఉండదు. అదే వస్తువు ఇతరులదైతే దానిని భద్రంగా కాపాడుతామే తప్ప మనిష్టం వచ్చినట్లు చేయడానికి కాని ఇతరులకు ఇవ్వడానికి కాని మనకు ఎలాంటి హక్కు ఉండదు. ఆ వస్తువు హక్కుదారునికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. అలాగే మన శరీరము మరియు ఆత్మ దేవునికి సంబంధించినవి. వీటిమీద మనకు ఎటువంటి హక్కు లేదు. మనకు ఇవ్వబడిన శరీరమును, ఆత్మను వాటిని దయచేసిన దేవునికి భద్రముగా తిరిగి అప్పగించాలి. బైబిల్లో చూస్తే మనుష్యులను బానిసలుగా కొనుక్కొనేది వారితో పనులు చేయించుకోవడానికి. అమ్మబడిన వారు కొనుక్కున్న వారికి దాసులుగా ఉంటారు. వారికి ఎలాంటి కోరికలు ఉండవు. యజమాని ఏం చెప్తే అది చేయాలి. నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలే తప్ప తనకంటూ ఒక అభిప్రాయం కలిగి ఉండకూడదు. దేవుడు మనుష్యులను తనకోసం సృష్టించుకుంటే ఆ మనుష్యులను దేవునికి దూరం చేయడానికి సాతాను ఈ లోకంలో ఎన్నో తంత్రాలను ప్రవేశపెట్టింది. సాతాను కుట్రలకు బలైన మనుష్యులు సాతాను దాసులై బంధీలుగా మారారు. సాతాను బంధకాల నుండి, దాసత్వం నుండి విడిపించడానికి దేవుడు తన కుమారుడైన యేసు రక్తము వెలగా అర్పించి వారిని విడిపించాడు. ఆ విధంగా చూస్తే మనందరం విలువ పెట్టి కొనబడినవారము. మనం నశించిపోకుండా ఉండటానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని కొన్నాడు. కాబట్టి మనందరం దేవునికి దాసులము. అయితే దేవుడు మనల్ని దాసులుగా కాకుండా దత్తపుత్రులుగా చేసుకొని వారసులకు ఇచ్చినట్లు పూర్తి స్వేచ్ఛని ఇచ్చాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. గలతీ 4:4-6 వరకు. దాసులమైన మనలను దత్తపుత్రులను చేసి వారసత్వము అనుగ్రహిస్తే మనమేం చేస్తున్నాము? దాసులమైన మనకు దేవుడు పూర్తి స్వేచ్ఛని ఇస్తే దానిని దుర్వినియోగం చేస్తూ దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా దేవుని సొత్తు అయిన మన శరీరాన్ని, ఆత్మను ఈ లోకానికి అప్పగించి ఏ సాతాను నుండి అయితే దేవుడు మనల్ని విడిపించాడో తిరిగి అదే సాతానుకి దాసులమై దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాము. అయినప్పటికీ మనం విలువ పెట్టి కొనబడినవారము కాబట్టి మనం నశించిపోకూడదని దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. మనం నశించి నరకానికి పోకుండా పరలోకరాజ్యానికి తీసుకెళ్లాలన్న దేవుని కోరిక నెరవేరాలంటే ఇకనైనా మన శరీరాన్ని, ఆత్మను దేవుని పనికి ఉపయోగిద్దాము. మరి దేవుడిచ్చిన నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, విలువ పెట్టి కొనబడిన మేము ఈ భూమి మీద జీవించినంతకాలము మా శరీరముతో నిన్ను మహిమపరచేలా నీ కృప దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.